నమస్తే, వెల్కమ్ టు కానూరు క్రియేషన్స్. సంసారంలో జరిగే అన్ని విషయాల్ని ఫ్రెండ్స్తో కానీ మన క్లోజ్గా ఉండే వాళ్ళతో కానీ షేర్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తుంటాయి. అసలు ఎలాంటి విషయాల్ని అలా కుటుంబంలో షేర్ చేసుకోవచ్చు, ఎలాంటివి చేసుకోకూడదు సార్? ఒకవేళ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు? ఇప్పుడు ఈ రోజులకి అవసరమైన ప్రశ్న అడిగామమ్మా. జనరల్గా ఏంటంటే పెద్దవాళ్ళు మన పూర్వ సామెతలు అంటే చాలా సింపుల్గా చేసిపోయాడు. ఇది చేయొచ్చు చేయకూడదని ఇంత పొడుగు క్లాస్ పీక్కుండా చాలా చిన్న చిన్న పదాలను చెప్పారు. జీవన విధానం చాలా అద్భుతంగా చెప్పారు వాళ్ళు. గుట్టుగా సంసారం ఉన్నారు. గుట్టు అంటే ఏంటి? బయటికి చెప్పకూడదని. ఇప్పుడు అసలు పర్సనల్ లైఫ్కి ప్రైవేట్ లైఫ్కి తేడా తెలియకుండా ప్రతి విషయాన్ని ఇమ్మీడియట్గా ఫేస్బుక్లో పెట్టడం, వాట్సాప్లో పెట్టి ఇదొకటైతే, ఇంకోటి ఏ చిన్న విషయాన్ని నేను ఇమ్మీడియట్గా మమ్మీ కాల్ చేయాలి చెప్పాలి. ఇక్కడ అమ్మ కూచీలు ఇద్దరు రెండు పక్కల అబ్బాయిలు కూడా పరిస్థితి అదే. వాస్తవానికి ఒకప్పటిలాగా అత్త మామలతోటి లేకపోతే ఆడబడుచుల పిల్లలు కొంతమంది ఒకవేళ ఆడబడుచు పెళ్ళి అయ్యి భర్త చనిపోయి ఉంటే ఆమె కూడా ఎక్కడో వచ్చి ఉండేది. ఇప్పుడులాగా 3 బెడ్రూమ్లు అంత కాదు, చిన్న చిన్న ఇళ్ళలే ఉండేవి, 2 గదులే ఉండేవి. చాలా సుఖంగా ఉన్నారండి, గొడవలు ఏం పడలేదండి. ఒకవేళ పడినా అది ఇంటి నుంచి బయటికి వెళ్ళి అంత శబ్దం వచ్చేది కాదండి. ఇవాళ ప్రతి దానికి షేర్ చేసుకోవాలి. ఎస్, సో కొన్ని ఎమోషన్స్ని షేర్ చేసుకోవాలి కొంతమందితో మాత్రమే. ఇప్పుడున్న ఈ జనరేషన్స్లో చెప్పేది కూడా ఏంటంటే మేము అంటే ఇదివరకు ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ కూడా చేసామండి. ఎక్కువ చోట్ల విలన్ ఎవరంటే బోత్ సైడ్ మదర్సే. వీళ్ళిద్దరు ఇడిపోవడానికి కారణం ఎవరంటే వాళ్ళకి అవగాహన రాహిత్యం అని నేను చెప్పలేను, కానీ నా కొడుకు మీద ఎక్క గ్రిప్ పోతుందని తల్లి స్టార్ట్ చేస్తుంది. నా మొగుడు నాకే సొంతం, నేను కన్నాను వాడిని, నేను జీవితాంతం ఉండేది నేను. ఈ ఫైట్ స్టార్ట్ అవుతుంది. పాపం మధ్యలో మా మగవాళ్ళ జీవితం అండి అన్యాయం అప్పడం పాపం. సో ఇక్కడ షేర్ చేసుకోవడం కొన్ని చెప్పొచ్చు, కొన్ని చెప్పకూడదు. ఇప్పుడు మీకు ఒక సక్సెస్ వచ్చింది లేదా చిన్న చిన్న విషయాలు డెసిషన్ మేకర్ చెప్పొచ్చు, తప్పేం లేదు. అది కూడా నిర్ణయం మీదై ఉండాలి, మీ ఇద్దరిదే ఉండాలి. ఎవరైతే ఈ భార్యాభర్తలు వాళ్ళిద్దరిదే ఉండాలి. షేర్ చేసుకుని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం మాత్రమే. పూర్తిగా నిర్ణయం ఎప్పుడైతే అక్కడ ఇస్తున్నారో చాలా ప్రమాదం అది. ఇంకా స్నేహితులు అంటారా, ఇప్పుడున్న పరిస్థితిలో కుటుంబాన్ని అంత మెచ్యూర్డ్గా చూసి భార్యాభర్తల మధ్య చిన్న గ్యాప్ వస్తాడు ఎంటర్ అవ్వడానికి తప్పితే దాని గ్యాప్ ఫిల్ చేసేవాళ్ళు లేదు. కాబట్టి ముఖ్యంగా మనం చెప్తారు 4 విషయాలు ఎప్పుడు వేరే వాళ్ళకి చెప్పకూడదు. ఒకటి, మీ ఇద్దరి మధ్య ఉన్న బాంధవ్యం, అది ఎటువంటిది, ఫిజికల్ రిలేషన్ గురించి కానీ, ద వే యూ ఎక్స్ప్రెస్ లవ్, ద వే యూ ఎక్స్ప్రెస్, మీరు ప్రేమ చూపించే విధానం, ఆమె ప్రేమ చూపించే విధానం, అది మీ మధ్య ఉండాలి, వేరే తెలియకూడదు. రెండోది, మీ ఆర్థిక పరిస్థితులు తల్లిదండ్రులు కూడా చెప్పొద్దు. నిజంగా అమ్మాయి బాగా సాఫిస్టికేటెడ్ పెరిగి వచ్చింది, ఆర్థిక పరిస్థితి విధానంగానే ఆయన ఎంతో కొంత డబ్బులు పంపిస్తాడు, ఈయనకి అలవాటు అయిపోద్ది. ఎప్పుడైతే ఇంకో రెండోసారి కష్టాన్ని చూస్తాడు, మా మామ ఎలాగో డబ్బులు ఉన్నాయి కదా ఈసారి పంపిస్తాడని. సో కష్టం వచ్చినప్పుడు దూరం పెట్టమంటలా, కష్టాన్ని ఎదుర్కొనే తత్వాన్ని నేర్పించాలి. ఒకవేళ ఫోన్ చేసి చెప్పగానే వస్తలేమో మేము కూడా ఇనీషియల్గా చాలా ఇబ్బందులు పడినాడు, సర్దుకోండి కాకపోతే నేను చూస్తా అనడం వేరు. లేదా ఈ లోపల అబ్బాయి తరపున అమ్మ ఎంటర్ ఎంతకుంది, అంతేరా నువ్వు తెలుసు, నువ్వు వెళ్ళమాట ఎన్నో సవటవయ్యావు అంటే ఇప్పుడు కొంత కన్సర్న్ చూపించి మళ్ళీ నా వైపు లాక్కునేట ప్రయత్నం చేయడం. ఆర్థిక పరిస్థితులు, ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చేసి ఉన్న పెళ్ళైన కొద్ది రోజులైనా బయటకు వస్తున్నారు, వాళ్ళ కుటుంబం వాళ్ళు పెట్టుకుంటున్నారు, వాళ్ళ సంసారం రెంట్లు ఇవన్నీ వీళ్ళకున్న ఎక్స్పెండిచర్ ఏదైనా ఉండొచ్చు. ఆర్థిక విషయాలు చెప్పకపోవడం. 2, ఇద్దరిలో లోపాలు, ఏదో ఒకటి చిన్న చిన్న లోపాలు ఉంటాయి. భార్యాభర్తలు కాబట్టి అర్థం చేసుకోవాలి, దాన్ని కవర్ చేసుకుంటారు. ఎప్పుడైతే నీ భర్తలో లోపాన్ని లేదా నీ భార్యలో లోపాన్ని మూడోవాడు చెప్పావో అది చెలవల పొలవలు అవుతుంది. ముఖ్యంగా అటు తల్లిదండ్రులకి ఇటు తల్లిదండ్రులకి చెప్పకపోవడమే మంచిది. 2, నువ్వు ఏదో పెద్ద పోటుగాడు అని నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా నా భార్య. చాలామంది ఇవి రీసెంట్గా ఒక ఇష్యూ ఏంటంటే, ఇద్దరు కుటుంబాలు పక్కన ఉండేవాళ్ళు, వీళ్ళు ఇద్దరు భర్తలు పనిచేస్తారు. ఒక ఆవిడ రెండవది రోజు మా ఆయన ఎంత బాగా చూసుకుంటాడో తెలుసా, అసలు మా ఆయన నన్ను, వాస్తవానికి ఆయన ఎలా ఉన్నా సెకండరీ, కానీ రోజుకు ఒకసారి ఏమి చెప్తూ ఉండేది, రాత్రి ఇలా చేస్తాడు, ఇంక్లూడింగ్ బెడ్రూమ్ ఇష్యూస్ కూడా. ఏమేంటంటే వీళ్ళ భర్త అలా ఉండడు. వాస్తవానికి వీళ్ళిద్దరి మధ్య సంఘటన వేరే యాక్చువల్గా. సో ఆమె చెప్పడం వల్ల నా భర్త అలా ఎందుకు చూసుకోవట్లేదని పెట్టుకొని అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఆ అమ్మాయికి అనుమానం వచ్చి, ఓకే ఇలా చూసుకోవట్లేదంటే ఈ ప్రేమని, అంటే భర్త అనేవాడు ఇంత ప్రేమని ఇలా చూపిస్తాడు, ఇది నా దగ్గర చూపించట్లేదంటే ఇంకొకరి దగ్గర చూపిస్తాడని మొదలెట్టి ఆమె అనుమానం వెళ్ళి ఆ స్థాయికి కొట్టుకునే డివోర్స్ దాకా వెళ్ళింది. కొన్ని విషయాలు చెప్పకపోవడం, నిజంగా మంచిగా చూసుకున్నాను అది కూడా ఎక్కువ చెప్పు, ఈర్ష్యపడేవాళ్ళు ఉంటారు, నచ్చకపోవచ్చు, ఆ అమ్మాయికి ఆ ఎమోషన్ పంచేవాడు లేకపోవచ్చు, లేదా అబ్బాయికి లేకపోవచ్చు.
సో అది పంచడం వల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు, ఈర్ష్యపడటం తప్పితే ఓహో ఇలా ఉన్నారా అని అనుకుని వాడేమన్నా నెగిటివ్గా ఆలోచించి ఛాయిస్ ఉంది అక్కడ, ఖచ్చితంగా ఉంటుంది అది. సో ఈ 4 విషయాలు చెప్పకపోవడం మంచిది. ఏదైనా అతి అనర్థదాయకం. కొన్ని ఇప్పుడు చిన్న విషయం, తలనొప్పి ఉంది, అమ్మకి ఎందుకు ఫోన్ చేస్తావు, ఆడున్నాడు మనిషి నాకు తలనొప్పి రాకుండా ఉంటుంది. దీనికి కూడా మా అల్లుడు ఏం చేస్తే ఇంత గొడవ అయిందో, అసలు నిజం చెప్పమ్మా, నిజంగా తలనొప్పి వచ్చిందా, నిన్ను కొట్టాడా తిట్టాడా, అరుచుకున్నారా, రాత్రి తిన్నావా, రాత్రి టైంకి, నీ తలనొప్పికి ఎన్ని కారణాలు ఉంటాయి, ఆ డాక్టర్ కూడా తెలియదు ఈ విషయాలన్నీ. అంటే లోపలికి తవ్వినా కొద్దిగా ఏదో ఒక నెగిటివ్, అప్పుడే చెప్పాను నేను అనుకుంటాను నువ్వు అసలు కరెక్ట్గా 3 నెలల కంట్రోల్ పెట్టాలి తెలియలే కాబట్టి మీ అత్తయ్యతో చెప్పింది, మధ్యలో ఆమె క్యారెక్టర్ ఎంటర్ అవుద్ది, ఇప్పుడు ఈమె స్టార్ట్ అవుద్ది. ఎరా ఒకరోజు తలకనే పోస్తే ఆమె చేసి పెట్టలేదు, నువ్వే చేసుకుంటున్నావు, ఆ మాత్రం ఏముంది బాబు. అంటే లేనిపోని సజెషన్స్, అందరూ అలా ఉంటారని కాదు, బట్ ఏదైనా ఒకటి నిర్మించడానికి చాలా టైం పడుతుంది, పగలగొట్టడానికి సెకండ్లు జరుగుతుంది. బంధవ్యం కూడా అంతే, ఇద్దరి మధ్య అపోహలు లేదా ఈగోస్ ఇవి స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే వీడిగా ఉండదు, ఎవడో పెడతాడు పక్కన, వీళ్ళు చెప్పుకోవడం మొదలెట్టినప్పుడు అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని ఎవడైతే గైడెన్స్ ఇస్తారో అప్పుడు స్టార్ట్ అవుతాయి కంపారిజన్స్ కానీ, ఈగోస్ కానీ, సస్పెక్ట్ చేయటం కానీ, అనుమానించడం, అతి భయంకరమైన రోగం అది అనుమానించడం. ఇవన్నీ వీటిలో ఏదొచ్చినా ముందు ఆవగింజ అంతే స్టార్ట్ అవుతుంది, అది మహావృక్షం అవుద్ది. ఈ మొత్తం జీవితంలో సంతోషం వీళ్ళ మధ్య ఉన్న సామరస్యాన్ని మొత్తం కొలాప్ చేసి ఇంకో కొంపలోకి వెళ్ళిపోతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నాను, కుటుంబం గుట్టుగా చేసుకోవాలి. గుట్టుగా అంటేనే చాలా అర్థం ఉంది, ఎంతవరకు షేర్ చేయాలో అంతే చేయాలి. ఎంత క్లోజ్ ఫ్రెండ్తో కూడా ఈ మధ్య ఒక సంఘటన జరిగింది, అంటే కొంచెం అసహ్యం అనిపించినా జరిగింది. తాగినప్పుడు మావాడు అలా ఉంటుంది ఇలా ఉంటుంది, తాగి ఇద్దరు షేర్ చేసుకున్నారు. సో ఇన్ పర్సనల్స్ కూడా వాడు కూడా అనిపిస్తుంది, ఈయన అప్పటి వరకు ఈ అమ్మాయి వస్తే అన్నయ్య చెల్లి అని పిలిచేవాడు, వీడు నైట్ ఏదో కూర్చోడు కదా అదే ఆలోచిస్తాడు ఖచ్చితంగా, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే అప్పటివరకు ఒక అమ్మాయి ఒక చెల్లెలని ఒక సోదరులో చూస్తుండొచ్చు, ఎప్పుడైతే ఈ విషయాలన్నీ చేశాడో వాడు ఊహించుకుంటాడు. పైగా చెప్పింది ఎప్పుడు తాగినప్పుడు చెప్పాడు కదా, ఎదుటి వాళ్ళకి మనమే ఛాన్స్ ఖచ్చితంగా ఇచ్చిన వాళ్ళు అవుతారు. 100% అది వీడి చేస్తున్న తప్పది. సో కొన్ని చెప్పకపోవడం మంచిది. మ్యాక్సిమం ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే అవుతుంది. 3వ వ్యక్తి వస్తే ఆటోమేటిక్గా నీకు నువ్వు ఒక సమస్యను తెచ్చుకున్నట్టే. థ్యాంక్ యూ సార్.